చెర్ల కొత్తూరుకు చెందిన దళిత భూములు అనుచరులు కొట్టేశారు. కప్పం కట్టలేదని రైల్వే కాంట్రాక్టర్ పైన దాడి చేశారు. వాహనాలు కూడా దొంగిలించకపోయారు. అవే కాకుండా ఒకటి రెండు కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే అంగన్వాడీ సూపర్వైజర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు? 10 లక్షలు. అవునా కాదా? ఇంకో పక్క విద్యుత్ శాఖలో విద్యుత్ ఆపరేటర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు? దానికి కూడా ఒక రేటు. ప్రతి ఒక్క పోస్టుకు ఒక రేటు. ఇంకో పక్క చెరువుల మరమ్మత్తు పేరిట చెరువుల్లో ప్రొక్లైన్లు పెట్టి మట్టి తవ్వకాలు చేసి కోట్లాది రూపాయలు తినేయడం. కర్ణాటక గోవా నుంచి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకోవడం. ఇది కాకుండా నియోజకవర్గంలో కడాన మద్యం దుకాణం దగ్గర నీళ్లు పెడితే ఆ నీళ్లు సాచే ప్యాకెట్స్ ఉంటే దాంట్లో కూడా డబ్బులు. అవునా? నిజమేనా ఇవన్నీ? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నా ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నారంటే అవినీతిలో అనునిత్యం కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త విధానాలు. ఇక్కడి నుంచి ఇంకో పక్క చూస్తే పత్తికొండ కనకదిన్న ఇసుక రీచ్ నుంచి ప్రతిరోజు ఎన్ని వందల ట్రాక్టర్లు పోతున్నాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేను అడుగుతున్నా, పాపం జయరాం ఆయన ఒక ఎమ్మెల్యే, మంత్రి. నేనే ఆ రోజు చాలా సార్లు చెప్పా, అలాంటి వ్యక్తిని అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు. ఇప్పుడేం చేశాడు? ఆ ముఖ్యమంత్రిని, ఆ మంత్రిని జయరాంని ఆలూరు నుంచి ప్యాక్ చేసి ఎక్కడికి పంపించాడు? ఎంపీకి పంపించాడా లేదా? ఎంపీకి పంపిస్తే నాకు ఈ ఎంపీ సీట్ వద్దని పారిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పారిపోయాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఇక్కడ ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే పైన అంత ప్రేమేంటి ముఖ్యమంత్రి గారు నీకని అడుగుతున్నా. అవినీతి క్వీన్ పైన ప్రేమ. పాపం బెంజ్ మంత్రి ఒకప్పుడు నేనే ఎగతాళి చేశా జయరాంని. ఆయన మాత్రం ఇంటికి పంపించేసే పరిస్థితి వచ్చాడు. ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇంక సస్తే కూడా ఈ పార్టీలో ఉండనని దండం పెట్టి పారిపోయిన వ్యక్తి, పార్లమెంట్ వద్దన్న చెప్పే వ్యక్తి ఈ జయరాం. ఇక్కడే మన ఎంపీ ఉన్నాడు. ఎంపీ కూడా చెప్పేశాడు, కర్నూలు ఎంపీ, నేను పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే బీసీలకు ఒక రూలు, ఈయన మనుషులకు ఒక రూల్. అవునా కాదా? ఇంకో పక్క ఇక్కడే ఆదోళన ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి, గొప్ప నాయకుడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు. మట్కా వసూళ్లు రాబట్టలో దిట్ట, గుట్కా మద్యంలో ఆదాయం పెంచడంలో సమర్థుడు. ఆదోని క్రికెట్ బెట్టింగ్ కి ఈయన ఒక పెద్ద నాయకుడు. కొడుక్కి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, భార్యకు రిజిస్ట్రార్ ఆఫీసులో లంచాల వసూళ్లు అన్ని అప్పచెప్పేశాడు. గొప్పళ్లే కదా వీళ్ళు. ఆయన మాత్రం సీటు మార్చడు. మార్చాడా సీటు? ఆయన మార్చకపోతే మీరేం చేస్తారు? ఇంటికి పంపిస్తారా లేదా మీరు? ఆయన తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు మంత్రాలయంలో. మంత్రాలయం మొత్తం మింగేస్తున్నాడు. మొలగనూరు, తుంగభద్ర, రామాపురం ఇసుక రీచులన్నీ ఇనివే. అవునా కాదా? ఇసుకకు రెక్కలు వచ్చాయా లేదా? దోచేస్తున్నారా లేదా? సెంటు పట్టాల పేరుతో దళితుల భూములు హక్కున్నాడు.
రాయల చెరువు నుండి మత్స్యకారులు తరివేసి చెరువును ఆక్రమించుకున్నాడు. కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఏమనాలి నాయకుల్ని? వీళ్ళ నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా, బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, వీళ్ళకి బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఎమ్మిగినూరు సొంత ఊరు కడిమెట్లో 100 ఎకరాల భూమి కొట్టేశాడు. 30 ఎకరాల దేవాలయ భూమిని కొట్టేశాడు. కడాన ఆయన చెప్పేశారు, నీకు సీట్ లేదు పొమ్మన్నాడు. ఇంటికి పంపించారు. ఇంకొక ఆయన కొడుమూరులో పేరుకి సుధాకర్, పెత్తనం అంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. భూములు, ఇసుక, ఎర్ర. ఇక బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.